వాస్తవ సంఖ్యల్లో చాలా ఎక్కువగా రిపీటెడ్ ప్రాబ్లం. ఎక్కువగా దీన్ని మనము నిరూపించేటప్పుడు దీనికి సంబంధించిన సూత్రాల్ని ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాలి. వాటిని మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. సూత్రాలను ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తామో ఈ లెక్కకి అంత బాగా మార్కుల్ని మనం బేస్ చేసుకోగలుగుతాం. చాలా సింపుల్ లెక్క, కాకపోతే కంపల్సరీగా సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ముందు ఇచ్చిన లెక్కని ఇచ్చినట్టుగా మనం నోట్ చేసుకుందాం. a power p by a power q హోల్ పవర్ p ప్లస్ q. ఏదైతే pq పదాలు ఇక్కడ ఉంటాయో అక్కడ మళ్ళీ అవే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతాయి. a power q by a power r. మళ్ళీ ఏమవుతుందంటే ఆల్టర్నేట్ pq qr rp అలా వరుసగా అవుతుంది అనమాట. రొటేషన్ ఉంటుంది. సమ్ అనేది ఒక రొటేషన్ లాగా వస్తుంటుంది ఇక్కడ. q ప్లస్ r. నెక్స్ట్ a పవర్ r by a పవర్ p హోల్ పవర్ r ప్లస్ p. ఇప్పుడు మనకి ఈ రెండు a పవర్ m బై a పవర్ n ఏమవుతుంది అంటే a పవర్ m మైనస్ n. ఈ సూత్రం ఉపయోగించి ముందుగా దీన్ని సింప్లిఫై చేయాలి. దట్ ఇంప్లైస్ a పవర్ p మైనస్ q హోల్ పవర్ p ప్లస్ q. a పవర్ q మైనస్ r హోల్ పవర్ q ప్లస్ r. a పవర్ r మైనస్ p హోల్ పవర్ r ప్లస్ p. నెక్స్ట్ a పవర్ m హోల్ పవర్ n ఏమవుతుందంటే a పవర్ m ప్లస్ n అవుతుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తాం. అంటే p మైనస్ q m అయితే p ప్లస్ q n. ఈ రెండు మల్టిప్లై చేస్తాం. a పవర్ p మైనస్ q ఇంటూ p ప్లస్ q. a పవర్ q మైనస్ r ఇంటూ q ప్లస్ r. a పవర్ r మైనస్ p ఇంటూ r ప్లస్ p. x మైనస్ y ఇంటూ x ప్లస్ y ఉంటే దాని విలువ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఈ ప్రకారంగా p మైనస్ q ఇంటూ p ప్లస్ q ఉన్నదాన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తాం. అంటే a పవర్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్, a పవర్ q స్క్వేర్ మైనస్ r స్క్వేర్, a పవర్ r స్క్వేర్ మైనస్ p స్క్వేర్. ఇప్పుడు మనం a పవర్ m ఇంటూ a పవర్ n ఉంటే a పవర్ m ప్లస్ n. ఈ ఫార్ములా ప్రకారంగా ఇవన్నీ కూడా పైన ఉన్న వాటిని ఒకే భూమి కింద వేసి వాటిని అన్నింటినీ కూడేస్తాం. కూడి సింప్లిఫై చేస్తాం. p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ మైనస్ p స్క్వేర్. p స్క్వేర్ మైనస్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే a పవర్ 0. a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకు కావాల్సిన సమ్ యొక్క వాల్యూ a పవర్ p బై a పవర్ q హోల్ పవర్ p ప్లస్ q ఇంటూ a పవర్ q బై a పవర్ r హోల్ పవర్ q ప్లస్ r ఇంటూ a పవర్ r బై a పవర్ p హోల్ పవర్ r ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 1. ప్రతి దాంట్లో కూడా మనము ఫార్ములాస్ ప్రకారంగా సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. ఈ ఫార్ములాస్ని నోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి కంపల్సరీగా హాఫ్ మార్క్ చొప్పున 4 ఆర్లు 2 మార్కులు కేటాయించబడతాయి. కాబట్టి ఫార్ములాస్ మీదే ఈ ప్రాబ్లం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఈజీ.